నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని బడుగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ స్టాండప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 1,25,000 బ్యాంకు శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీలు, మహిళా వ్యాపారులకు రుణ సదుపాయం లభిస్తుంది. దేశవ్యాప్తంగా 2,50,000 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంది. మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో స్టాండప్ ఇండియా పథకాన్ని మహిళలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పుట్టపాక శ్రీనివాస్ గారు, దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ అధ్యక్షులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు ఎంవి రాజేశ్వరరావు గారు, ఫ్యాప్సీ మాజీ సెక్రటరీ జనరల్ వైడి రామారావు గారు, సామాజిక విశ్లేషకులు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈరోజు ప్రధానమంత్రి గారు స్టాండప్ ఇండియా అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఎస్సీ, ఎస్టీలు వారితో పాటుగా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి అన్నటువంటి లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ముందుగా ఈ 109 బాబు జగన్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి నిన్న ఈ కార్యక్రమం జరుపుకున్నాం. దీనికి అనుగుణంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భారత ప్రధానమంత్రి గారు ప్రారంభం చేయడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 15వ తేదీన ప్రధానమంత్రి గారు తన యొక్క ప్రసంగంలో ఎన్నికల హామీలకు సంబంధం లేకుండా ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి ఆయన వ్యక్తిగతంగా ఒక హామీ అంటే ప్రధానంగా ఏంటంటే బడుగుల జీవితాల్లో లేదా బలహీన వర్గాల జీవితాల్లో ఈ ఆర్థిక అసమానత అనేటువంటిది ఇంకా ఉంది. కొన్ని వర్గాలకు మాత్రమే ఆర్థికంగా కొన్ని కుటుంబాలు చైతన్యవంతులైనారు. దళిత బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి దళిత బహుజనులు అందరూ కూడా ఆర్థికంగా వస్తేనే అన్నిటికీ పరిష్కారం, ఆర్థిక అసమానతలు పోతేనేటువంటిది ప్రధానమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. అందుకే దీంట్లో మొదటిది ఏంటంటే మనం చేపలు పట్టడం నేర్పియాలి కానీ చేపలు వండి పెట్టడం అనేటువంటిది నేర్పించద్దు అనేటువంటిది ప్రధానమంత్రి యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే దీని ఒకటే ఆయన చెప్పడం ఏంటంటే నేను ఈ దేశ ప్రధానమంత్రిగా కాదు, ఒక ప్రధాన సేవకుడిగా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు వెళ్ళాలంటే బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ముందుకు రావాలి. దీనికోసమే వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈరోజు 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఈ దేశంలో ఉన్నటువంటి 1,25,000 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇది శాఖలు, ప్రతి బ్యాంకు కూడా ఖచ్చితంగా మీరు 1 కోటి రూపాయల రుణాలు ఈ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం రాకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగులను తయారు చేసేటువంటి వ్యక్తులుగా సంస్థలుగా తయారు కావాలనేటువంటిది ఈ ప్రధానంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఏదైతే ఆర్థిక శాఖ అనేటువంటిది దేశంలో మనం చూస్తే గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చే 68 సంవత్సరాల్లో మనం అనుకున్న స్థాయిలో ఎన్ని రకాల పథకాలు ఇచ్చినా ఎన్ని రకాల సబ్సిడీలు ఇచ్చినా కూడా ప్రజలకు సబ్సిడీలకు మాత్రమే దళితులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులను చూసాం తప్ప వాళ్ళను కూడా సమాజంలో అన్ని రంగాల్లో కూడా మనం పైకి తీసుకురావాలనేటువంటిది ఏదైతే ఉందో ఈరోజు ప్రారంభమైందని చెప్పొచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ 120వ జయంతి ఉత్సవాలు జరుపుతున్న సందర్భంలో ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో 59 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో భారత ప్రభుత్వం ప్రధానంగా తీసుకున్న ఉద్దేశం ఏంటంటే ఈరోజు అట్టడుగున వర్గాలను ఆర్థిక అసమానత నుంచి దూరంగా ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాజంలో భాగస్వాములు చేయడం అనేటువంటిది, ఆ వర్గాలకు సంబంధించిన పిల్లలు ఏదో ఉద్యోగం ఇచ్చో రిజర్వేషన్ పేరు మీద ఏదో ఒక చిన్న స్థాయిలో అవకాశాలు కల్పించడమే కాకుండా వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి సమాజంలో వాళ్ళను కూడా ముందుకు తీసుకురావాలని కూడా అప్పుడే సమసమాజ నిర్మాణం జరుగుతుంది అనేటువంటిది ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు అవుతున్నాయో ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క బడుగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి ఈ నిర్ణయం ప్రకటించడం జరిగింది. శ్రీనివాస్ గారు, ఈరోజు ప్రధాని ప్రారంభించినటువంటి స్టాండప్ ఇండియా కార్యక్రమం ఎస్సీ, ఎస్టీలకు వారితో పాటుగా మహిళలకు ఎలాంటి అవకాశాలను సృష్టిస్తుంది? ఈ వర్గాల అభివృద్ధికి ఈ పథకం ఏ మేరకు దోహదపడుతుంది? ప్రస్తుతానికి భారతదేశంలో ఆర్థిక చరిత్రలో ఇది ఒక అద్భుతమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏంటంటే ఎస్సీ, ఎస్టీలు ఉద్యోగాల్లో అదేవిధంగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి మంచి చదువులు చదువుకున్నారు. ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగాల్లో రిజర్వేషన్ చాలా పరిమితం. దానికి ప్రత్యామ్నాయం ఏంటంటే ఈరోజు ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో కానీ స్వయం ఉపాధి రంగంలో కానీ నిలదొక్కుకోవడం అనేది ప్రధానంగా ఉన్నది. దానికి ఆర్థిక సంస్థల అవసరం ఎంతో అవసరం ఉన్నది. ఆర్థిక సంస్థలు ఏవైతే బ్యాంకులు, జాతీయం కాబడిన బ్యాంకులు కానీ ప్రైవేటు కార్పొరేట్ బ్యాంకులు కానీ చాలా ఇబ్బందుల్లో వీళ్ళను ఫైనాన్స్ చేయాలంటే ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక చేత దక్కని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఏమన్నా మంచి ప్రపోజల్ తీసుకొని పోతే మీకు కొలాటరల్ సెక్యూరిటీ ఎక్కడుంది?
కొలాటరల్ సెక్యూరిటీ అంటే బ్యాంకుకు తనఖా పెట్టడానికి అయ్యే ఆస్తులు, అవును. అవి ఉంటే ఇవన్నీ పరిస్థితులే ఉండవు. అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా పెద్ద ఒక ఆలోచన చేసేసి ఎస్సీ ఎస్టీ ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా ఎంపవర్మెంట్ ఇస్తే అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకెళ్తారనే ఉద్దేశంతో ఒక కొత్త ఆలోచన చేయడం జరిగింది. దీనికి ఇప్పటికీ మ్యాండేటరీ అనే రూల్ లేదు బ్యాంకుల్లో. ఈ స్టాండప్ ఇండియా కార్యక్రమం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఒక బ్యాంకు బ్రాంచు ఒక మహిళకి, ఒక ఎస్సీ లేదా ఒక ఎస్టీకి ఇవ్వాలనేది తప్పనిసరి రూల్. ఈ ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు ఈ రూల్ను తప్పనిసరిగా నియమాల ప్రకారంగా పాటించాల్సిందే. దాంట్లో మా సంస్థ డిక్కీ దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీని భాగస్వామ్యం చేయడం జరిగింది. బ్యాంకులు కూడా మాతో కోఆర్డినేట్ చేసేసి క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు రాబోయే వాళ్ళు నిజంగా అవకాశాలు ఉన్నాయా లేదనేది మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ ఇచ్చినాం. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత వానికి అన్ని రకాలైన నైపుణ్యపరమైన స్కిల్స్ వచ్చేస్తాయి. దానికి తోడుగా ఆర్థికంగా బ్యాంకు సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఇది మంచి అవకాశము. డిక్కీ ఒక క్యాప్షన్ తోటి పనిచేస్తుంది సార్. ఏంటంటే క్యాస్ట్ కెన్ బి ఫైట్ విత్ క్యాపిటల్. ఒకరోజు డబ్బు వస్తే, డబ్బు వచ్చిన తర్వాత ఆర్థికంగా ఒకసారి ఎదిగిన తర్వాత క్యాస్ట్ అవసరం ఆల్మోస్ట్ ఉండదు. ఆ సామాజిక పరమైన అసమానత ఆల్మోస్ట్ తొలగిపోతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రాజేశ్వరరావు గారు, స్టాండప్ ఇండియా కార్యక్రమం ద్వారా మహిళలు ఏ రంగాల్లో పారిశ్రామికవేత్తలుగా రాణించే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ రోజు కూడా మరి గేమ్ చేంజర్ కావాలి. ఎవరికి కావాలి అని అంటే ఎవరికైతే భరోసా అవసరం వాళ్ళకి కావాల్సిన అవసరం. ఆ భరోసా ఎవరికి ఈరోజు కావాలండి అని అంటే 3 వర్గాలను ఎంచుకున్నాం. అదే సక్రమైనటువంటి వర్గమే. రైట్. అయితే మీరు అడిగారు విమెన్కు కావాలి అని అంటే విమెన్ మనం వెనకట్లో చూసామండి. ఒక ఫ్యామిలీలో ఒక వనిత ఒక మంచి ఎంటర్ప్రినర్గా ఎదిగేటువంటిది, అన్ని విధాలుగా చెప్పేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. అయితే వాళ్ళకి ఈరోజు చెయ్యాలి అని అంటే వారు చెప్పినట్లు ఫైనాన్షియల్ సపోర్ట్. అయితే ఒక ఫైనాన్షియల్ సపోర్టే కాదండి, అయితే దీంతో కూడినటువంటి ఇది స్టాండప్ ఇండియాతో కూడినటువంటి కొన్ని అవసరాలు ఏర్పరచాలండి. ఎటువంటి వాటిలో ప్రగతి సాధించడానికి అవకాశాలు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ కొద్దిగా తక్కువ స్థితిలో ఉండి ఆలోచన లేదు. ఇంకోటి ముఖ్యమైనదంటే విలేజెస్ వరకు పోవాలన్నారండి, ఓన్లీ మెట్రోస్ కాదు. దీని ముఖ్యోద్దేశం నిజంగా సఫలం కావాలి అంటే Tier 2, Tier 3 అండ్ విలేజెస్. సో విలేజెస్లో చాలామంది వనితలు ఉన్నారు. వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆలోచన, వాళ్ళకి ఏమంటారంటే వనితలో సోషల్ ఇన్నోవేషన్, నాట్ ఓన్లీ ది టెక్నికల్ ఇన్నోవేషన్ బట్ దట్ సోషల్ ఇన్నోవేషన్, దాంతో ఎన్నో బిజినెస్ తీసుకురావచ్చినటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నది. తర్వాత టెక్నికల్గా మనం ఆలోచించినట్లేదంటే వాళ్ళకు సరి అయింది ఏంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, తర్వాత గార్మెంట్ ఇండస్ట్రీ, కుట్టు పనులు అటువంటివి, తర్వాత ఎలక్ట్రానిక్స్ మోస్ట్ సూటబుల్ ఫర్ దెమ్. కానీ వాళ్ళకి చేయవలసింది ఏంటి? స్టాండప్ ఇండియా తోటి సర్టన్ ఇంక్యుబేషన్ సెంటర్స్, ఈ బ్యాంకర్స్ కూడా అవగాహన ఉండాలండి. మీరు వస్తే ఇది ఈ పద్ధతులు చేయొచ్చు, ఏదో తీసుకుపోయిన తర్వాత కాదండి. వాళ్లకు ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడైతే ఐడిబిఐ ఐఎఫ్సి మాకు చెప్పేవాళ్ళు, నువ్వు యువర్ టెక్నోక్రాట్ కదా, ఇటువంటివి చేసుకోండి అనేటువంటిది మాకు అప్పుడు గైడెన్స్ ఇచ్చారు. కాబట్టి వట్టిగా మీరు తప్పనిసరిగా ఇవ్వాలనేటువంటిది ఒక ముఖ్యోద్దేశం. ఎందుకంటే అన్నీ చెప్పలేదు ప్రభుత్వం, ఏది చెప్పాల్సిన అవసరం ఉంటుంది అది మీకు ఇది చెప్పాము తప్పనిసరి చేయాలి. కాబట్టి మీరు నేర్చుకోవాలి, మీకు ట్రైనింగ్ కావాలి, మీకు అవగాహన రావాలి, ముందు పడి ఇద్దాం అనేటువంటి స్పిరిట్ మీలో కలిగించాలి. ఆ స్పిరిట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎంటర్ప్రినర్షిప్ స్పిరిట్ కూడా వీళ్ళలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు ఈ రెండు గనక అంటే బ్యాంకర్సు తర్వాత ప్రభుత్వం అండి, ఏది చిన్న స్థలం ఇవ్వాలి, లేకపోతే కరెంట్ ఇవ్వాలి, వీటిలో కూడా మళ్ళీ ఆలోచన రాహిత్యం ఉన్నది. అరే వీళ్ళని ప్రత్యేకంగా స్కీమ్ పెట్టాం, మరి ఏ విధంగా దోహదకారిగా ముందుకు తీసుకుపోతాం? ఒక బ్యాంకర్కే కండిషన్ పెట్టడం కాదండి, ప్రతి ఒక్కరికి కనుక మార్పు అంటే అడ్మినిస్ట్రేటివ్ సెటప్,
ఈవెన్ ఎట్ మండల్ విలేజ్ లెవెల్లో కూడా మార్పులు తీసుకొచ్చినట్లేదు అంటే దిస్ విల్ బికమ్ ఎ మేజర్ గేమ్ చేంజర్ అండి. రామారావు గారు, ఈరోజు స్టాండప్ ఇండియా కార్యక్రమం ద్వారా ఇటు 50,000 నుంచి 10 లక్షల వరకు కూడా రుణం పొందేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. బ్యాంకులు తప్పనిసరిగా రుణం ఇవ్వాలన్నటువంటి నిబంధనను కూడా స్టాండప్ ఇండియా కార్యక్రమంలో పొందుపరిచారని చెప్పి అంటున్నారు. మరి ఇలాంటి సదుద్దేశంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం గ్రామీణ మహిళలకు ఏ మేరకు ఉపయోగపడుతుంది? దేశంలో జనాభాలో ఉన్నటువంటి సగం జనాభా మహిళలు అయినప్పుడు అందున ఎస్సీ ఎస్టీలు దాదాపు 25% ఉన్న చోట ఈ పథకం దాదాపుగా 62.5% జనాభాను ఉద్దేశించి పెట్టినది. ఇప్పటిదాకా ప్రాధాన్యత లేనటువంటి వర్గాలకు ఉపయోగకారిగా ఉండేది. కాబట్టి 50% ఉన్నటువంటి మహిళలు దీన్ని అందిపుచ్చుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఒక లోను ఒక బ్రాంచ్ శాఖలో బ్యాంక్ శాఖలో ఇవ్వాలి అని అంటే 1,25,000 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా కానీ వ్యాపారవేత్తలుగా కానీ వచ్చే అవకాశం ఉంది. ఈవేళ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఆడపిల్లలు చక్కగా ఇంజనీరింగ్ కానీ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ వివిధ రంగాల్లో చదువులు చదువుకుంటున్నారు. కానీ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు లభించే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు రాను రాను తగ్గిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి ఈ యొక్క దేశాన్ని నిలబెట్టడానికి స్టాండప్ ఇండియా అంటే ఉద్దేశం అదే. ఈ దేశాన్ని నిలబెట్టడానికి ఒక అవకాశాన్ని ఈ యొక్క పథకం కల్పిస్తూ ఉంది. 10 లక్షల నుండి ₹1,00,00,000 వరకు కూడా ఇచ్చే వెసులుబాటు ఇందుట్లో ఉంది. కాబట్టి కొత్త ఆలోచనలకి మంచి అవకాశం వచ్చింది. ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతులు చాలా గొప్ప ఆలోచనలతో ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఇది కల్పిస్తూ ఉంది. వారికి కొద్దిగా మనము ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ ద్వారా మేనేజ్మెంట్కు సంబంధించి మార్కెటింగ్కు సంబంధించి మెళుకువలు వాటికి కావలసినటువంటి పరిస్థితులను కల్పించినట్లయితే 1,25,000 మందిని వాళ్ళని వ్యాపారవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ మంది దీనికి వచ్చే అవకాశం ఉంది. రేపు ప్రభుత్వం దీన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఏర్పడుతుంది. విష్ణువర్ధన్ రెడ్డి గారు, స్టాండప్ ఇండియా కార్యక్రమం ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది అన్నటువంటి అంచనాను ప్రభుత్వం వేస్తోంది. మరి వాస్తవికంగా చూస్తే ఇటు ప్రత్యక్ష పరోక్ష ఉపాధిని మనం ఏ మేరకు ఆశించవచ్చు అంటారు? గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఒక మంచి లక్ష్యం అని చెప్పవచ్చు. ఎందుకు ఊరికి పెద్దగా 10 కోట్ల మంది 5 కోట్ల మంది లక్ష్యం పెట్టుకోకుండా నేరుగా 2,50,000 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో రుణాలు ఇవ్వాలనేటువంటిది 1,25,000 బ్యాంకులు. అంటే 1,25,000 బ్యాంకుల్లో 2,50,000 మందిని ఒక బ్యాంకు సాధారణంగా మనం తీసుకుంటే ఇద్దరికి ఇవ్వగలిగితే ఇద్దరు పారిశ్రామికవేత్తలైతే 2,50,000 మందికి రుణాలు ఇవ్వచ్చు. ఒక బ్యాంకు ఇద్దరికి దళితులకు రుణాలు ఇవ్వలేకపోవడం అనేటువంటిది అసలు అసాధ్యమైనటువంటిది ఏం కాదు, సాధ్యమైనటువంటి విషయం. అంటే వాస్తవానికి దగ్గరగా ఈరోజు ఈ పథకం లక్ష్యం కూడా ఉందనేటువంటిది మనకు స్పష్టంగా కనబడుతుంది. 2,50,000 పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు రుణాలు ఇవ్వగలిగితే ఒక పారిశ్రామికవేత్త దగ్గర 100 మంది అయినా ఒకరి దగ్గర 20 మంది అయినా యావరేజ్కి 20 మందిని తీసుకుంటే దాదాపు 50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. 50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపయోగపడితే ఒక కుటుంబం మీద కనీసం 3 ఆధారపడితే 1,50,00,000 కుటుంబాల్లో వెలుగులు నింపేటువంటిది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పథకం ఉద్దేశం మనకు కనపడుతుంది. కాబట్టి దీనికి కావాల్సినటువంటిది ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఈ యొక్క దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక కుటుంబంలో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క జీవనం మనం పరిణామ క్రమాన్ని చూస్తే 2-3 దశల్లో ఆ కుటుంబం ఈరోజు ఉన్నత వర్గాల్లోకి చేరిపోయేటువంటి పరిస్థితి. వాళ్ళు రిజర్వేషన్ అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు పెద్దలు చాలా శ్రీనివాస్ గారు చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ఒకటి ఈరోజు బ్యాంకులు కూడా సులభతరంగా ఈరోజు మనం ఎన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నా కూడా పెద్దలు చెప్పినట్లు బ్యాంకులు కూడా కొంత ఇక్కడ ఉదార స్వభావాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ పథకం యొక్క లక్ష్యాన్ని కూడా మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని లక్ష్యాలు ఎన్ని మనం ఉద్దేశాలు మంచివైనా కూడా ఎవరైతే దీని క్రియేటర్స్ ఎవరుతుంటారో ఎవరైతే దీని బ్యాక్ బోన్గా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో ఈరోజు బ్యాంకుల దగ్గరికి సాధారణమైనటువంటి దళితులు కానీ సాధారణమైనటువంటి మనలాంటి వాళ్ళు కానీ వెళ్ళి ఈరోజు బ్యాంకులతో వ్యవహారాలు నడిపేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మహిళలకు ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటిది ఒక నిబంధన కూడా ఈ పథకంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. మనం చూడొచ్చు మహిళా సాధికారత అనేది వస్తేనే ఈ దేశంలో మార్పు వస్తుంది. ఒక కుటుంబంలో ఒక మహిళ గాన చదువుకున్నటువంటి మహిళ అయితే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలందరూ చదువుకునేటువంటి పరిస్థితి. ఒక పారిశ్రామికవేత్త ఒక మహిళ అయితే ఖచ్చితంగా ఎంతమందికి ఉపాధి వస్తుంది అనేటువంటిది. అంటే ఆర్థిక క్రమశిక్షణ కూడా పురుషుల కంటే కూడా మన భారతదేశంలో ప్రధానంగా మహిళలకు ఎక్కువ ఉంటుంది. మనం 100 రూపాయలు సేవింగ్ చేసుకునే గుణం కానీ దాని పెట్టుబడి కానీ లేకపోతే దాచుకునేటువంటి విధానం కానీ లేదా రీపేమెంట్ చేసేటువంటి కెపాసిటీ కానీ చాలా బాగా మన భారతదేశంలో ఒకసారి మనం గమనిస్తే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకే ఒకటి ఏంటంటే ఈ దేశంలో
ఏదైతే ఇప్పటిదాకా ఏ వర్గం అయితే అభివృద్ధి చెందితే ఈ దేశం సమాన స్థాయికి వెళుతుందని మనం ఆశిస్తున్నాము. ఖచ్చితంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1,50,00,000 మందికి ఉపయోగపడేటువంటి ఈ పథకం ఏదైతే ఉందో ప్రత్యక్షంగా పరోక్షంగా నిజంగా ఈ పథకం ముందుకెళ్తే ఖచ్చితంగా రానున్న 10 సంవత్సరాల్లో ఈ దేశంలో అతిపెద్ద ఒక మార్పు అయితే నాంది పలుకుతుంది. శ్రీనివాస్ గారు, ఈరోజు ప్రభుత్వం ఆశించినట్టుగా ఎస్సీ ఎస్టీ మహిళలకు స్టాండప్ ఇండియా ద్వారా చేయూత అందాలి అంటే ప్రభుత్వం ఏ అంశాలపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది? అలానే ఈ వర్గాలు ఈ పథకాన్ని ఎలా అందిపుచ్చుకోవాలంటారు? స్టాండప్ ఇండియా పాలసీ ప్రకారంగా 75% బ్యాంకు లోన్ ఇస్తుంది, 25% మార్జిన్ మనీ కింద వీళ్ళే తయారు చేసుకోవాలి. అటువంటప్పుడు మన దగ్గర ఉన్న టీ ప్రైడ్ పాలసీ, స్టాండప్ తెలంగాణ అనే ఒక పాలసీ కింద దీన్ని తీసుకొని రెండు కూడా ఇంటగ్రేట్ చేసేస్తే అక్కడున్న 75% బ్యాంక్ సపోర్ట్ కానీ వీళ్ళకు రావాల్సిన సబ్సిడీ ఏదైతే వస్తుందో దాన్ని కొంచెం అడ్వాన్స్గా ఇస్తే, అడ్వాన్స్ ప్రొవిజన్ కూడా ఉంది టీ ప్రైడ్లో, చాలా ప్రత్యేకమైన పాలసీ ఇది. తెలంగాణలో ఉండే లాంటి పాలసీ టీ ప్రైడ్లో ఉండే 25% అడ్వాన్స్ తీసుకొస్తే రెండు కూడా ఇంటగ్రేట్ చేసేసి స్టాండప్ ఇండియా ప్రకారంగా స్టాండప్ తెలంగాణ తీసుకుంటే ఆర్థికపరమైన అంశం వెనక్కి జరిగిపోతుంది. భారతదేశంలో 20% చిన్న పరిశ్రమలకు మార్కెటింగ్ సదుపాయం ఇవ్వడానికి ప్రొక్యూర్మెంట్ పాలసీ అని చెప్పేసి ఒక పాలసీ ఉంది. దాన్ని మేము డిక్కీ సంస్థ తరఫున అన్ని శాఖలతోటి చర్చ జరిపిన తర్వాత దాన్ని ప్రొక్యూర్మెంట్ హబ్ కింద తయారవుతుంది. ఇప్పుడు అది ఓకే, ఎవరికి ఏ డిపార్ట్మెంట్కి ఏం అవసరం ఉన్నా కూడా ఈ ప్రొక్యూర్మెంట్ హబ్కు రాస్తారు, మాకు ఈ పలానా సరుకు అవసరం, పలానా వస్తువులు అవసరం అని. దీంట్లో ఎస్సీ ఎస్టీ మహిళలు ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఉంటాయి. వాళ్ళకు వీళ్ళకు మ్యాచ్ చేస్తారు బయ్యర్ సెల్లర్కి. ఇది కూడా దీంట్లో భాగం. ఓకే, ఇది కూడా 2-3 రోజుల్లో లాంచ్ చేయబోతున్నారు. మహిళలకు సంబంధించి ఈ పథకం ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది? వాళ్ళు ఎట్లా అందిపుచ్చుకోవాలి? ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు తగ్గుతున్నాయి కాబట్టి ఏదో ఒక వ్యాపారం చేయాలనే ఆలోచన పెరుగుతూ ఉన్నది మహిళల్లో కూడా. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్ మేనేజర్స్, ఇంట్లో ఆర్థిక పరిస్థితిని వాళ్ళే కంట్రోల్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉపాధి మార్గాల వైపు చూస్తూ ఉన్నారు. ఈ పథకం వచ్చిన తర్వాత కొలాటరల్ సెక్యూరిటీ సమస్య పక్కకు జరుగుతుంది. అది అడగకూడదని ముందే నియమ నిబంధనల్లో ఉన్నాము. టైం టు టైం మానిటర్ చేయడానికి మేము భాగస్వాములం దాంట్లో. ఎక్కడ కూడా బ్యాంకు మేనేజర్స్ మీకు సెక్యూరిటీ కావాలనే సమస్య వచ్చినప్పుడు తప్పనిసరిగా మా బాధ్యతగా మేము ఇన్వాల్వ్ అవుతాం. డిక్కీ అనే సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. అక్కడ కూడా దీన్ని చర్చకు తీసుకొచ్చేసి అటువంటి సమస్యలను అందరినీ కూడా పక్కకు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఐశ్వర్య గారు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకున్నటువంటి మహిళలు ఎలాంటి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది? ఏ రాష్ట్రంలోనైనా దీన్ని మంచిగా సక్సెస్ఫుల్గా చేయాలి అని అనుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఏమేం చేయాలండి? వాళ్ళకి ఎటువంటి స్థలం కావాలి, ఏ అంశాల మీద అవగాహన ఇవ్వాలి, తర్వాత ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, ఏ విధంగా దీన్ని అందరికీ తెలిసేటట్టు చేయాలి, ఇవన్నీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాకుండా వారన్నట్టు మిగతా సంస్థలది కూడా. మీరు నేను ఈరోజు ఈ టీవీలో మనం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా అవగాహన తీసుకురావడానికి, ఉత్తేజాన్ని పైకి తీసుకురావడానికి, అందరిలో ఒక విధమైనటువంటి ఉత్సుకతను ఏర్పరచడానికి, ఇబ్బందులను ఏ విధంగా నెట్టుకుని రావాలి అనేటువంటి మహిళ అయినా దళిత వర్గంలో ఉన్నటువంటి పురుషుడైనా కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇది ఒకటి. అయితే ఇటువంటి అవకాశం ఉన్నది, అవకాశాన్ని ఏ విధంగా మనం దాన్ని మన లాభానికి చేర్చుకుంటాం అనేటువంటి ప్రయత్నం కూడా ఉండాలండి. ఆ ప్రయత్నం 2 విధాలు, పురుషుడు లేకపోతే మహిళ, తర్వాత మిగతా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఇవన్నీ కనుక కలిసికట్టుగా పనికి ఒకటే ఏకోన్ముఖంగా కనుక పనిచేసినట్లేదు ఉంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇట్ ఈస్ డెఫినెట్లీ గేమ్ చేంజర్. ఇంకోటండి, ఇది ఒక సంవత్సరం కొరకే కాదండి, ఈ 2.5 లక్షలు అది ఇదని మనం అనుకోవడం, ఇది 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కాదు, సక్సెస్ఫుల్ అయితే ఎన్నేళ్ళైనా కావచ్చు. దీని ద్వారా ఎన్నో సంస్థలు ముందుకు వస్తాయి. ఒక విధమైనటువంటి సోషియో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చడానికి అవకాశం ఉన్నది. దీన్ని చాలా అందరు కనుక ముందుకు తీసుకుపోయినట్లుంటే ఈ మార్పులు వచ్చేస్తాయి. ఒక చిన్న కోణం నుంచి చూడొద్దండి, 2.5 లక్షలు ఇది అని అక్కడ చూడకూడదు. హ్యాస్ గాట్ ఎ బాటం, చాలా పెద్ద, ఇది ఒక బిగ్ రెవల్యూషనరీ చేంజ్ అని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మార్చడానికి అందరం ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా మార్చేస్తుందండి. పొటెన్షియల్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ఉన్నటువంటి భారతదేశంలో
ఏ మహిళ అయినా, ఏ దళితుడైనా, ఏ ఎస్టీకైనా ఆ క్రియేటివిటీ వాళ్ళలో ఉంది. వాళ్ళకి అవకాశాలు ఏర్పరచాల్సింది ఇదొకటి సూచనప్రాయమైనటువంటి పాలసీయే కానీ ఇదే అని చేస్తుందని అనుకోవడం కాదు. మనం అందరం దానికి దోహదంగా నడిపినట్లేదంటే చక్కగా ముందుకు వస్తుంది. రామారావు గారు, ఈరోజు యువత కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. మరి వారు స్టాండప్ ఇండియాని సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన ఎలా పొందొచ్చు అంటారు? ఏ రంగంలోకి వెళ్ళాలనే దాని మీద నిజంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే మంచి అవకాశాలు భారతదేశంలో ఉన్నాయని ఇప్పటికి చాలా మంది పరిశ్రమలు పెట్టిన వాళ్ళు, వ్యాపారం పెట్టిన మహిళలు ఇప్పటికే ప్రూవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అవకాశాలు అయితే అందిపుచ్చుకోవడానికి మహిళలు కూడా సిద్ధపడతా ఉన్నారు. మనం కాలేజెస్లో ఎవరైతే బయటకు వస్తున్నారో ఈవేళ ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ ఇటువంటివన్నీ చదువుకుని లేదా నిరుద్యోగులుగా ఉండి మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాల గురించో మరొకటి గురించో చూస్తున్నవారు, వారి వేళ సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడడానికి ఒక అవకాశాన్ని ఈ పథకం ద్వారా, స్టాండప్ ఇండియా ద్వారా చూసే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళకి ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ లాంటి ఇందాక మనం అనుకున్నట్లుగా వాళ్ళకి ఈ యాజమాన్య నిర్వహణ చేయడానికి డిక్కీ లాంటి సంస్థ లేదా ఫ్యాప్సీ లాంటి సంస్థ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 10,000 శాఖలు ఉన్నాయంటే 10,000 మందికి అవకాశం ఉంది. కాబట్టి మహిళలకు వారికి దానికి తగినట్లుగా వారిని తయారు చేయడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని బాధ్యతగా తీసుకుని వాళ్లకు ఈ కాలేజెస్కి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ యొక్క స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ని వాళ్లకు చేరేటట్లుగా చేయడం, దానికి అనుగుణంగా వారు తయారయ్యేటట్లు చేయడం, వాళ్ళ ఆలోచనలను ఆహ్వానించి వారికి తగినటువంటి ఆర్థిక పరిస్థితిని కల్పించేటటువంటి బాధ్యతని ఈ యొక్క సంస్థలు, ప్రభుత్వాలు తీసుకుంటే ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగేటటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్టాండప్ ఇండియా కార్యక్రమం ఇటు ఎస్సీ ఎస్టీలతో పాటు మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే అవకాశం ఉందన్నటువంటి అంశాన్ని చర్చలో పాల్గొన్న నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు తప్పనిసరిగా రుణం ఇవ్వాలన్నటువంటి నిబంధన ఉండడం ద్వారా ఇది ఆర్థికంగా ఆయా వర్గాలకు వెసులుబాటు ఇవ్వడంతో పాటు ఆర్థిక సాధికారతకు, స్వావలంబనకు బాటలు పరుస్తున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యక్ష పరోక్ష ఉపాధి 1,50,00,000కు పైగా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం కేవలం నిబంధనల రూపకల్పనకే పరిమితం కాకుండా ఆయా వర్గాలకు సరైనటువంటి మార్గదర్శకం అందించాలని, దాంతోపాటుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వివిధ సంస్థల యొక్క సహకారం తీసుకుని మహిళలకు, ముఖ్యంగా యువతకు ఈ కార్యక్రమం ఫలాలు అందేలా చూడాలన్నటువంటిది నిపుణుల మాట. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.